తలలు వంచండి. మనం ఈ శుక్రవారం ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, గతించిన తండ్రి నాయన, శుక్రవారం మొదలుకొని ఈ శుక్రవారం వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. అద్భుతములు చేయి దేవా, నీకే స్తోత్రం. బలవంతుడైన మా దేవా, మీకే స్తోత్రం. సర్వశక్తి గల మా దేవా, నీకే మహిమ. సముద్ర పొంగు తన తరంగమును అణిచివేయుచున్నటువంటి మా దేవా, నీకే స్తోత్రం. సత్యవంతుడు మా దేవా, మీకే స్తోత్రం. అద్వితీయ సత్యవంతుడైన మా దేవా, మీకే మహిమ. తండ్రి ఒక్కడై ఉన్నటువంటి మా దేవా, మీకే స్తుతి. యెహోవా నామం బలమైన దుర్గము, మీకే స్తుతి. పరిశుద్ధాత్మ దేవా, మీకే స్తోత్రం. సత్య స్వరూపి యొక్క ఆత్మదేవా, నీకే మహిమ. కరుణ నొందించు ఆత్మదేవా, మీకే స్తుతి. మహిమా స్వరూపి అయినటువంటి ఆత్మదేవా, మీకే స్తోత్రం. జీవమునిచ్చు ఆత్మదేవా, నీకే మహిమ. తండ్రి యొక్క ఆత్మదేవా, నీకే స్తుతి. క్రీస్తు యొక్క ఆత్మదేవా, మీకే స్తోత్రం. జ్ఞాన వివేకమునకు ఆధారముగా ఆత్మదేవా, నీకే మహిమ. బలమునకు ఆధారముగా ఆత్మదేవా, మీకే స్తుతి. జీవింపజేయ ఆత్మదేవా, మీకే స్తోత్రం. మమ్మును ఓదార్చువాడమైన మా దేవా, నీకే మహిమ. జ్ఞానము గల ఆత్మదేవా, మీకే స్తుతి. ప్రభు యొక్క ఆత్మదేవా, మీకే స్తోత్రం. ప్రభువు యెహోవా యొక్క ఆత్మదేవా, మీకే మహిమ. నిత్యుడొక ఆత్మదేవా, మీకే స్తుతి. సర్వోన్నతుని శక్తి అయినటువంటి ఆత్మదేవా, మీకే స్తోత్రం. పరిశుద్ధమైనటువంటి ఆత్మదేవా, నీకే మహిమ. కుమారుని ఆత్మదేవా, మీకే స్తుతి. దత్తపుత్రాత్మ అనుదేవా, మీకే స్తోత్రం. దయగల ఆత్మదేవా, నీకే స్తోత్రం. ఇజ్రాయేల్ సృష్టికర్త, మీకే మహిమ. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, మా అపరాధముల చేతను, మా పాపముల చేతను తండ్రి, ఈ లోకమందు మేము చచ్చిన వారమే పడి ఉండగా నీ ప్రియకుమారుని భూమి మీద పంపించి తండ్రి, మేము అనుభవించాల్సిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా చేసి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన, మా తల్లి గర్భాన్న పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వలన అనేక విషయాలలో మేము పాపం చేస్తున్నాం నాయన. మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన ఒప్పుకుని విడిచిపెడుచున్నామయ్యా. అయా లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నా దేవా, ఇదిగో తండ్రి, కీర్తన గ్రంథము నాయన 103:3 మీరు సెలవిచ్చినట్లు ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు అని మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నాయన, ఇదిగో తండ్రి, కీర్తన గ్రంథము 103:11 కూడా భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నదని లేఖనము సెలవిచ్చినది కదా నా దేవా. తండ్రి, మీరు చూపించినటువంటి కృపను, మీరు ఇచ్చినటువంటి నాయన ప్రతి ప్రేమను నాయన, మీరు ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడిగి పవిత్రపరచమని, ఈ శోపుతో మా పాపములు పరిహరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగి మా తండ్రి, ఇక నైనా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి నాయన ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే నాయన, ఇక నైనా సమస్త దుర్నీతి నుంచి మమ్మల్ని అందరినీ విడిపించమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, అన్యుల చేతుల్లో నుండి తండ్రి మమ్మల్ని విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా దేవా, ఇగో నైనా బలత్కారుల చేతుల నుండి నాయన నీ బిడ్డలందరినీ విడిపించమని అడుగుతున్నాం తండ్రి. నాయన, ఎంతమంది అయితే బిడ్డలు నాయన శ్రమల్లో ఉన్నారో తండ్రి, ఆ శ్రమల నుంచి విడుదల దాయిచ్చేయమని అడుగుతున్నాం పరమ తండ్రి. నాయన, ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఏ బిడ్డ ఏ ఆపదలో ఉన్నదో మీ మెరగమయ్యా. సమస్తము చూచుచున్న దేవుడవు నాయన, సమస్తము ఎరిగిన దేవుడు నాయన, నీ లేఖనము సెలవిచ్చున్నది కదా, ఆపత్కాలంలో నాకు మొర్ర పెట్టుము, నేను మిమ్మల్ని విడిపించేదను, నీవు నన్ను మహిమపరచదు అని సెలవిచ్చున్నావు కదా తండ్రి. నాయన, ఇదిగో నేను ఇదే ఆపద కాలమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా, మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థన ప్రతిఫలం దాయిచ్చేయమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, ఏ బిడ్డ అయితే నాయన కీడుల్లో పడి ఉన్నారో నాయన, అటువంటి కీడు నుండి తప్పించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. మేమందరము తగ్గింపు జీవితం కలిగి ఉండినట్టు
చేసినట్లు నాయన ఇగో తండ్రి నాయన అట్టి కృపను అట్టి ధన్యతను మాకు అందరికీ అనుగ్రహించండి నాయన. ఇక నేను సాతాను మీద విజయము పొందుటకు మాకు దాయిచ్చండి అయ్యా, శక్తిని దాయిచ్చండి ఆయన, మీ పరిశుద్ధాత్మ శక్తిని దాయిచ్చండి ఆయన, మీ పరిశుద్ధాత్మ అభిషేకం మా పైన కుమ్మరించమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా అయ్యా తండ్రి, అనేక మంది బిడ్డలు తండ్రి అనేక రకాలైనటువంటి భయాలలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా భయాల నుండి విడిపించండి అయ్యా. అయ్యా ఆయన మాకైతే తండ్రి పిరికితనం గల ఆత్మను మాకు ఇయ్యలేదయ్యా. అయ్యా ధైర్యం గల ఆత్మని నీవు దయచేసావయ్యా. అట్టి ధన్యత మాకు దాయిచ్చండి అయ్యా. అయ్యా మేము ధైర్యము కలగం వలె తండ్రి లేఖనము సెలవిచ్చున్నది కదా, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఆనందోరని లేఖనము సెలవిచ్చుతున్నది కదా. అట్టి కృప నాయన సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అనేక మంది పిల్లలైనా ఉద్యోగాలలో నాయన అనేక ఇబ్బందులు పడుచున్నారు నాయన, అటు అధికారుల వలనే కానీ అటు నాయన సాటి ఉద్యోగస్తుల వలనే కానీ అనేక రకాలైన ఇబ్బందులు పడుచున్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి ఇదిగో నేను ఆ సమస్యల నుండి ఆ బాధల నుండి విడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నేను సమయాన్ని వృధా చేసుకోకుండా తండ్రి సద్వినియోగం చేసుకోవడానికి నాయన గాలి పొట్టుకి ఎగిరిపోయినట్లు గాలికి పొట్టు ఎగిరిపోయినట్లు తండ్రి సమయం గతించిపోవచ్చున్నదని ఎరిగి నాయన మేము నాయన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్టుకు ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉన్నట్టుకు నాయన సార్వత్ర సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఏ కుటుంబంలో నాయన ఇంకో నాయన దుష్టుడు గలిబిలి చేస్తున్నాడో నాయన ఏ కుటుంబం సమస్యల్లో పడి ఉన్నదో అటువంటి కుటుంబాన్ని ఒక్క మారు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా కుటుంబాలను మీ సన్నిధిలో లేవనెత్తమని అడుగుతున్నామయ్యా. అయ్యా నా దేవా, దయగల మహారాజా, కృపగల మహారాజా తండ్రి, కుటుంబంలో తండ్రి అందరూ కలిసి తండ్రి నాయన కుటుంబ ప్రార్థనలు చేయనట్లు దంజెత్త దయచేయండి ఆయన. ఏ కుటుంబంలో నాయన ఒకరు రక్షణలోకి వచ్చి ఇంకొకరు రక్షణలోకి రాలేక నాయన ఉన్నారు, అటువంటి కుటుంబాలన్నింటినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన కుటుంబములు అందరము కలిసి తండ్రి నాయన ఆ కుటుంబంలో తండ్రి మీరు నివాసం చేసినట్లు నాయన మేమందరము ఉదయ సాయంకాల ప్రార్థన చేయనట్లు అట్టి ధన్యత అట్టి కృప మాకందరికీ దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇక తండ్రి మద్యపానము కానీ ధూమపానమే కానీ అనేక రకాలైన చెడు అలవాట్లు పడి ఉన్న బిడ్డలను తండ్రి ఒక్క మారు జ్ఞాపకం చేసుకుంది అయ్యా మానేయాలని అనుకుంటున్నారు కానీ తండ్రి ఆ బానిస బ్రతుకుల నుంచి నాయన అవి మానలేకపోతున్నారు నాయన. అటువంటి బిడ్డలకు తండ్రి మీ ఆత్మ సహాయం దయచేయండి, మారు మనసును దయచేయండి నాయన. అటువంటి బంధకాల నుంచి బిడ్డలను విడిపించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. మరి ముఖ్యంగా నా దేవా ఇగో తండ్రి ప్రార్థన చేయకుండా అడ్డగించే ప్రతి అంధకార శక్తులను తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నామయ్యా. అయా ముందుగా నాయన ఇగనైనా మేము ఆ ప్రార్థననైనా మీ సన్నిధికి చేరకుండా అడ్డగించే ప్రతి దుష్ట శక్తులను ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన సార్వత్రిక సంఘములో కూడా తండ్రి అనేక రకాలైనటువంటి అక్రమ సంబంధాలలో నాయన పడిపోయినటువంటి నాయన శరీర ఆశల్లోనూ లోకాశలను పడిపోయినటువంటి బిడ్డలు ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరినీ మరి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి మారు మనసును దాయిచ్చండి అయ్యా. అయ్యా మీరు నాయన మీ ప్రియ కుమారుని రక్తమును బట్టి విలువైన రక్తాన్ని బట్టి తండ్రి మమ్మల్ని ఒక్కమారు జ్ఞాపకం చేసుకోండి నాయన. పాపపు లోయల్లోంచి బిడ్డలను విడిపించండి అయ్యా. అయ్యా అంధకార సంబంధమైన అధికారుల నుంచి బిడ్డలను విడిపించండి అయ్యా. అయ్యా మీ శక్తిని సామర్థ్యాన్ని బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి ఓర్పును సహనమును వివేకమును జ్ఞానమును బుద్ధిని దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మా దేశంలో ఉన్నటువంటి అధికారులని కానీ పోలీస్, ఆర్మీ, నేవీ, బోర్డర్ సెక్యూరిటీలు, రైతులు, కూలీలను, ప్రతి ఉద్యోగస్తులను, స్త్రీలను, పురుషులను, వృత్తి పని చేయించినటువంటి వారిని, సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ప్రతి ఒక్కరికి నాయన జ్ఞాన హృదయం దాయిచ్చేయమని అడుగుచున్నాం నాయన. మీ కృపా కాపుదల దాయిచ్చేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన పరిశుద్ధుడా ఇగో తండ్రి నాయన మేమందరము ఈ పరలోకపు కణాన ప్రయాణములో తండ్రి మీ సన్నిధి మీ కృప మీ కాపుదల దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ సన్నిధి తోడించమని అడుగుచున్నాం తండ్రి. నాయన మా కుటుంబాలతో పాటు తండ్రి మీ సన్నిధికి వచ్చినట్లు అట్టి ధన్యత మాకు అందరికీ దాయిచ్చేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన విధి కాల సమయంలో బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను, అనాథులను నాయన రోగంతో బాధపడుతున్నట్టు ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని నాయన అనారోగ్యం నుంచి బిడ్డలను విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యముగా తండ్రి ఇదిగోనైనా
ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి బిడ్డలకి అందరికీ నాయన మీ సన్నిధిలో దీవించమని ఆస్వాదించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలను డ్యూటీలకి ఆఫీసులకి పనిపాట్లకి వెళ్ళుచున్నటువంటి ప్రతి బిడ్డని నాయన చదువుకోవడానికి వెళ్ళినటువంటి విద్యార్థులని తండ్రి యవ్వన బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదల దాయిచ్యమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా మేము సువార్త ప్రకటన చేయుచుండగా తండ్రి నాయన మా మీదను మీ మీదను తిరుగుబాటు చేయుచున్నారు నాయన. ఈ అందరూ సోషల్ మీడియాలో నాయన మీకు వ్యతిరేకముగా నాయన మాకు వ్యతిరేకముగా మాట్లాడుతున్నటువంటి ప్రతి బిడ్డను మన్నించండి ఆయన. నాయన బిడ్డలు ఏం చేస్తున్నారు అది ఎదుగు చేస్తున్న ప్రతి పాపం నుండి ఆ బిడ్డలను అందరినీ విడిపించండి నాయన. మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ సన్నిధి తోడించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ కృప తోడించమని అడుగుచున్నామయ్యా. అయ్యా 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 తండ్రి ఇకనైనా తండ్రి నిత్య జీవము కొరకు తండ్రి మేమందరం బుద్ధిగల కన్యకుల వలె మేమందరం సిద్ధపాటు కలిగి ఉన్నట్లు అట్టి ధన్యత అట్టి కృప మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన మా హృదయం నిండా వాక్యము నింపుకొని వాక్య ప్రకారం ప్రవర్తించే నాయన అట్టి కృప అట్టి ధన్యత మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మేమందరము పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ వివేకంతోనూ పూర్ణ బలంతోనూ మిమ్మల్ని ఆరాధించుటకు మిమ్మల్ని స్తుతించుటకు మిమ్మల్ని ఘనపరచుటకు తండ్రి ఇంకోనైనా ఏసేపు వలె నాయన ఇగో తండ్రి నాయన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వలె స్వారూప్యములోనికి మమ్మల్ని మార్పు చెందించమని అడుగుచున్నాం తండ్రి. నాయన బలహీనమైనటువంటి మమ్మల్ని బలపరచమని అడుగుచున్నాం తండ్రి. ఇక మమ్మల్ని అందరినీ దృఢపరచమని అడుగుచున్నామయ్యా. ఇక నాయన మీ సన్నిధులు నాయన మమ్మల్ని అందరినీ కూడా తండ్రి శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చి తండ్రి ఓర్పును సహనమును వివేకమును జ్ఞానమును జ్ఞానమైనటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించమని ఇక నాయన మీతో పాటు నడిచే భాగ్యం మాకు దాయిచ్చమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడా ఇదిగో తండ్రి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రజకి శాంతిని సమాధానం రక్షణ దాయిచ్చమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా మా దేశంలో ఉన్నటువంటి నాయన ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తండ్రి మారు మనసును దాయిచ్చండి, శాంతిని దయచండి, సమాధానం దయచండి ఆయన, రక్షణ దయచండి ఆయన. ఇక నాయన ఇంకనూ బాప్తీసం తీసుకోకుండా వెనకడి వేస్తున్నటువంటి ప్రతి బిడ్డకి తండ్రి మీరు నాయన మీ రాజ్యంలోనికి తండ్రి వారు వచ్చేలాగా త్వరగా బాప్తీసం తీసుకోవడానికి నాయన వారికి ప్రేరణ కలిగించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నామయ్యా. ఇంకో తండ్రి ఇకనైనా ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని అవర్గాడి ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదల దయచేయమని తండ్రి. ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డకి తండ్రి మీ కృపా కాపుదల దయచేసి నడిపించమని తండ్రి. ఈ సమస్త ప్రార్థన నమ్ముటని ఎవరినైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన అధికార గల గొప్ప నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.